ఏపీలో వైసీపీ నేతలు కొందరు పోలీసుల కుమ్మక్కుతో ఎలాంటి దారుణాలు చేశారో ముంబై నటి ఉదంతమే తెలుస్తోంది. అధికారంలో చేతిలో ఉంది కదా అని పోలీసుల సాయంతో ఏం చేసినా చెల్లుతుందని విర్రవీగారు. చివరకు అధికారం పోవడంతో వారి పాపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పోలీసులు తలుచుకుంటే ఏదైనా చేస్తారనే దానికి ముంబై నటి ఉదంతమే ఎగ్జాంపుల్. ముంబైలో కేసు బెజవాడలో సెటిల్మెంట్ అయింది. అందులో మాజీ పోలీస్ బాస్ కి రోల్ ప్లే చేసినట్లు తెలుస్తోంది. అందులో అక్షరాల 5 కోట్ల డీల్ కుదిరినట్లుగా తెలుస్తోంది. 2022లో ఆ పారిశ్రామికవేత్త అత్యాచారం చేసినట్లు ముంబైలోని బీకేసీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఓ నటి. అయితే పోలీసులు కేసు నమోదు చేయలేదు. కోర్టును ఆశ్రయించడంతో 2023లో బిజినెస్ మెన్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీన్ కట్ చేస్తే బిజినెస్ మ్యాన్ వైసీపీ ముఖ్య నాయకులను సంప్రదించినట్లు తెలుస్తోంది. పారిశ్రామికవేత్తపై రేప్ కేసు నమోదైన 2 నెలలకు నటిపై ఏపీలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ పారిశ్రామికవేత్తను కాపాడటం కోసం నటిపై బెజవాడలో కేసు నమోదు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నటి డబ్బుల కోసం డిమాండ్ చేస్తోందని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నటితో పాటు పేరెంట్స్, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. ఇక నటిని తల్లిదండ్రులను విజయవాడకు తీసుకొచ్చి బెదిరించినట్లు సమాచారం. అనంతరం వారిని బంధించి నటిని ముంబైకి తీసుకెళ్లిన బెజవాడ పోలీసులు పారిశ్రామికవేత్తపై పెట్టిన రేప్ కేసును క్లోజ్ చేయించారు. ఈ వ్యవహారంలో విజయవాడ మాజీ పోలీస్ బాస్ హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముంబై నటికి మొవ్వ వ్యక్తికి ముడిపెట్టి కేసును చాలా అందంగా అల్లారు పోలీసులు. ఈ కేసు వెనుక 5 కోట్ల డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. నటిపై పోలీస్ బాస్ వ్యవహార శైలిపైన అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మనాయుడు లైవ్ ద్వారా అందిస్తారు. బ్రహ్మనాయుడు, ఓవర్ టు యు. రక్షించేవాడే పోలీస్, భక్షించేవాడు పోలీస్ కాదు. కానీ ఈ ఉదంతాన్ని చూస్తే పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకి పూర్తిగా నమ్మకం పోయేటువంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. కలకత్తాలో వైద్యురాలిపై జరిగిన గ్యాంగ్ రేప్ దుర్ఘటన మరవక ముందే మరొక సంచలనమైనటువంటి వార్త ప్రస్తుతం వెలుగులోకి వస్తుంది. అధికారం చేతిలో ఉంది కదా, మేము ఏం చేసినా సాగిపోతుంది అనుకుంటే పొరపాటు. అధికారం దిగిపోయిన తర్వాత చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటిగా లెక్క పెట్టుకోవాల్సిందే. అయితే ముంబైకి చెందినటువంటి ఓ బడా పారిశ్రామికవేత్త, ఓ సినీ నటి మీద అత్యంత దారుణానికి ఒడిగట్టినటువంటి సంఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి సినీ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ముంబైలో పోలీసులు పట్టించుకోకపోగా ఆవిడ కోర్టును ఆశ్రయించింది. కోర్టు డైరెక్షన్తో ముంబై పోలీసులు ఎవరైతే ఆ పారిశ్రామికవేత్త ఆ సినీ నటి మీద అత్యాచారం చేశారో వారి మీద కేసు నమోదు చేశారు. సో ముంబైలో కేసు నమోదు చేసినటువంటి 2 నెలలకే అదే సినీ నటి మీద బెజవాడ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో మరొక కేసు నమోదైంది. ఇది కనుక ఉదంతాన్ని కనుక స్పష్టంగా పరిశీలిస్తే ఆనాడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండదండలతోటి ముంబైకి చెందినటువంటి ఆ పారిశ్రామికవేత్త ఆ సినీ నటిని వేధించినట్లయితే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ముంబైలో ఆ పారిశ్రామికవేత్త మీద పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా చేసుకోవాలంటూ ఆ సినీ నటిని విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో పోలీసులు పెద్ద ఎత్తున వేధించినట్లయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ఆ సినీ నటి మీద శారీరకంగా కూడా వైకాపా నాయకులు, బెజవాడలో కొంతమంది పోలీసులు ఆ సినీ నటిని హింసించారనేటువంటి వార్తలు కూడా అందుతూ ఉన్నాయి.
ఉన్నాయి. మొత్తానికి కనుక చూస్తే ఆ తదంతర పరిణామాల మధ్య ఆ సినీ నటి ముంబైలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్త మీద పెట్టినటువంటి రేప్ కేసు విత్డ్రా చేయించే వరకు మరి ఆమెని బెజవాడ పోలీసులు నిద్రపోనివ్వలేదంటే ఎలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన గత ప్రభుత్వంలో చోటు చేసుకుందో ఇట్టే తెలిసిపోతా ఉంది. మొత్తానికి చూస్తే ఆ విషయాలన్నీ కూడా, సంచలనమైన విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని నాటి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఒక ప్రధానమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతగా ముద్రపడండి ఆ నేత యొక్క సహాయ సహకారాలతోటి ఆ సినీ నటిని ముంబై నుంచి విజయవాడ తీసుకొని వచ్చి ఆవిడ మీద ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించి ఆవిడ కుటుంబ సభ్యులను సైతం కూడా హింసించి చిత్రహింసలు చేసి ఆ సినీ నటిని శారీరకంగా హింసించి వేధించి ఆ తర్వాత ఆ ప్రముఖ పారిశ్రామికవేత్త మీద పెట్టినటువంటి కేసుని తనంతట తాను విత్డ్రా చేసుకునే వరకు చేశారంటే ఎంతటి పాపాన్ని గత పాలకులు మూట కట్టుకున్నారో ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. దీని వెనక 5 కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారినట్టు తెలుస్తూ ఉంది. ఈ డీల్ ఏదైతే ఉందో ఆ సినీ నటి కేసు ఉపసంహరించుకుంటే ముంబైలో పారిశ్రామికవేత్త మీద ఆయన దగ్గర నుంచి ఇక్కడ ప్రభుత్వ పెద్దలకు కానీ పోలీస్ అధికారులకు కానీ దాదాపుగా 5 కోట్ల రూపాయలు ముట్టినట్లయితే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. రైట్, ఈ అంశాలకు సంబంధించి మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తానే గత పాలకులు చేసినటువంటి పాపాల పుట్ట పగిలిపోయిందా? ఒక్కొక్క పాపం వెలుగులోకి వస్తూ ఉంది. ముంబైలో ఉన్నటువంటి సినీ నటిని బెజవాడ ఎందుకు తీసుకొచ్చారు? బెజవాడలోనే కేసు ఎందుకు నమోదు చేయించారు? సో ఆ మీద అసలు ఏ కేసు నమోదు చేశారు? ఆవిడ ఎందుకు శారీరకంగా హింసించారు? రైట్ బ్రహ్మనాయుడు, మొత్తానికి ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎస్పెషల్లీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అక్రమాల పుట్ట ఏ విధంగా పగిలిందనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎస్పెషల్లీ ముంబైకి చెందినటువంటి ఒక పారిశ్రామికవేత్త, ముంబైకి చెందినటువంటి ఒక నటితోటి సాన్నిహితంగా ఉంటూ 2022లో జనవరిలో ఆమె మీద అత్యాచారం చేశాడు అని చెప్పేసి ఆ నటి ముంబైలో ఉన్నటువంటి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించినటువంటి పరిస్థితి. ఆమె ఫిర్యాదుని తీసుకోకుండా ఆమెను తిప్పుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో అప్పట్లో ఆ పారిశ్రామికవేత్త అక్కడ భారీ ఎత్తున తనకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించి ఆ కేసుని పెట్టకుండా కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత అదే నటి ఎవరైతే ఉన్నారో ఆమె కోర్టుకు వెళ్ళడం, కోర్టు నుంచి డైరెక్షన్ తోటి సంవత్సరం తర్వాత అంటే 2023 డిసెంబర్లో ఒక బీకేసీ అనేటటువంటి ఒక పోలీస్ స్టేషన్లో ఆ పారిశ్రామికవేత్త మీద 3 సెక్షన్ల కింద కేసు నమోదైంది. 3 సెక్షన్ల కింద కేసు నమోదైనటువంటి సందర్భంలో ఆ నటి క్లియర్ కట్గా ఆ ఫిర్యాదులో క్లియర్ కట్గా రాయడం జరిగింది. ఎవరైతే ఆ పారిశ్రామికవేత్త ఉన్నారో ఆ పారిశ్రామికవేత్తని అక్టోబర్ 2021లో దుబాయ్లో జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్లో తొలిసారి కలిశాను. ఆ తర్వాత ఒక ఎంపీకి సంబంధించినటువంటి కొడుకు పెళ్లిలో తర్వాత కలిశాము. ఆ తర్వాత అతను సాన్నిహిత్యంగా ఉంటూ తనను తోటి మీటింగ్స్ అని చెప్పేసి రమ్మని చెప్పేసి ఒకరోజు 2022లో ఒకసారి అమ్మాయి తన మీద రేప్ చేశాడు తన కార్యాలయంలో అని చెప్పేసి ఆమె సాక్ష్యాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. పోలీసులు కేసులు నమోదు చేయకపోవడంతో కోర్టుకు వెళ్ళడం, కోర్టు డైరెక్షన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఎస్పెషల్లీ రేప్ కేసు అంటే ఐపీసీ సెక్షన్ 376, అలాగే ఇంకొకటి వచ్చేసి అసాల్ట్ చేసినటువంటి కేసు అంటే క్రిమినల్ ఫోర్స్ ఆఫ్ అంటే ఒక ఉమెన్ మీద క్రిమినల్ ఫోర్స్ చేసినటువంటి సెక్షన్ 354తో పాటు క్రిమినల్ ఇంటిమిడేషన్ ఉన్నటువంటి సెక్షన్ 506, ఈ 3 సెక్షన్ల కింద కూడా పారిశ్రామికవేత్త మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి. సో కేసు పెట్టిన తర్వాత అంటే ఈ కేసు ఎప్పుడు నమోదైందంటే 2023 డిసెంబర్లో ఈ కేసు నమోదైంది. 2023 డిసెంబర్లో ఈ కేసు నమోదైనటువంటి పరిస్థితి అంటే డిసెంబర్ 16వ తేదీ ఈ కేసు నమోదైనటువంటి పరిస్థితి ఆ పారిశ్రామికవేత్త మీద. అయితే డిసెంబర్ 16వ తేదీ ఆయన మీద కేసు నమోదైతే 2023లో 2024 ఫిబ్రవరిలో అంటే కరెక్ట్గా 2 నెలల తర్వాత ఎవరైతే ఆ నటి ఉన్నారో ఆ నటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో 2వ తేదీ అంటే ఫిబ్రవరి 2వ తేదీ ఆ నటితో పాటు ఆ నటికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు మరొక 2 మీద ఇబ్రహీంపట్నంలో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇందులో ఒక వ్యక్తి నుంచి 5 లక్షల రూపాయలు ఈమె వాళ్ళని ట్రాప్ చేసి 5 లక్షల రూపాయలు తీసుకున్నారు అని చెప్పేసి 2 వ్యక్తుల దగ్గర నుంచి తీసుకున్నారు అని చెప్పేసి ఈ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. అయితే ఆ తరువాత అంటే ఈ ఘటన జరిగినటువంటి ఎప్పుడైతే ఇబ్రహీంపట్నంలో కేసు నమోదైంది జనవరిలో ఫిబ్రవరి 2వ తేదీ, అయితే ఈ సంఘటన జరిగినటువంటి కరెక్ట్గా మళ్ళీ నెల రోజుల తర్వాత అంటే మార్చి 17వ తేదీ కల్లా కూడా ఈ మహిళ
ఎవరైతే పారిశ్రామికవేత్త మీద పెట్టినటువంటి కేసు ఉందో ఆ కేసులో సాక్ష్యాలు నా దగ్గర లేవు అని చెప్పేసి ఏమే చెప్పినట్టు, ఆ కేసుకి సంబంధించినటువంటి క్లోజింగ్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఈమె ఇచ్చినటువంటి ఏదైతే సాక్ష్యాలు లేవు అనేటటువంటి వాంగ్మూలాన్ని తీసుకొని కేసుని క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఆ పారిశ్రామికవేత్త మీద. అయితే ఈ 3 సంఘటనలు కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఈ నటి కేసు పెట్టింది వాస్తవం, అతను తనను రేప్ చేశాడని చెప్పేసి దాదాపు సంవత్సరం పాటు న్యాయ పోరాటం చేసి కోర్టుకు వెళ్ళి తరువాత కేసు పెట్టేంత వరకు కూడా వదలనటువంటి ఒక వ్యక్తి కేవలం 1 నెల వ్యవధిలో సాక్ష్యాలు లేవు అని చెప్పేసి కేసుని దాదాపుగా కూడా విత్డ్రా చేసుకునేటటువంటి సిచ్యువేషన్కి రావడానికి మధ్య ఉన్నటువంటి ఈ బెజవాడ కేసు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇబ్రహీంపట్నంలో ఆమె 5 లక్షల రూపాయలు ఇద్దరి నుంచి వాళ్ళని ట్రాప్ చేసి తీసుకున్నారని చెప్పేసి కేసు పెట్టడం వెనక ఇక్కడ చాలా ఒక పెద్ద హస్తం ఉంది. ఇది ఒక పెద్ద ఘటన, అంటే కోల్కతాకి మించినటువంటి ఘటన అనేది ఇక్కడ మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరైతే ఈ పారిశ్రామికవేత్త ఉన్నారో ఆ ముంబైలో ఉన్నటువంటి ఆ పారిశ్రామికవేత్తకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నాయకులకి సత్సంబంధాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఆయన ఇచ్చినటువంటి సూచనల మేరకు లేకపోతే ఆయన అడిగినటువంటి హెల్ప్ మేరకు కొన్ని కోట్ల రూపాయల డీల్ మధ్య జరిగినటువంటి నేపథ్యంలో ఆ నటి మీద ఇబ్రహీంపట్నంలో ఏదో ఒక కేసు పెట్టి వాళ్ళని ఇక్కడికి రప్పించి దాదాపు 18 రోజుల పాటు బెజవాల్లోనే పెట్టుకొని బెజవాల్లో ఒక గెస్ట్ హౌస్లో ఉంచి ఆమె తల్లిదండ్రులతో పాటు ఆ నటిని కూడా శారీరకంగా ఇబ్బందులకు పెట్టడమే కాకుండా తీవ్రంగా బెదిరించినటువంటి పరిస్థితి. బెదిరించి తర్వాత వాళ్ళ తల్లిదండ్రులను ఇక్కడ పెట్టుకొని ఆ నటిని ముంబైకి తీసుకెళ్లి కేసు విత్డ్రా చేయించారని ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే విధంగా కొంతమంది ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ సంబంధించిన కొంతమంది పోలీసులు కూడా ఆ నటిని శారీరకంగా హింసించారనేటువంటి వార్తలు కూడా వస్తా ఉన్నాయి. సో వాటిలో వాస్తవాలు ఎంత? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ఈ 3 ఘటనలు, అంటే ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో పారిశ్రామికవేత్త మీద కేసు పెట్టడం కోసం ఆమె చేసినటువంటి పోరాటం, పారిశ్రామికవేత్త మీద కేసు పెట్టడం, ఆ కేసు పెట్టిన తర్వాత ఇబ్రహీంపట్నంలో ఆమె మీద కేసు నమోదవడం, ఆ ఇబ్రహీంపట్నంలో కేసు నమోదైన 4 రోజుల తర్వాత ఆమె ఏదైతే పోరాటం చేసిందో దాదాపు ఏడాది పాటు ఆ పోరాటాన్ని పక్కన పెట్టేసి కేసును విత్డ్రా చేసుకోవడం వెనక ఖచ్చితంగా మీరు అంటున్నట్టు వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అలాగే అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కొంతమంది అమ్మాయిని శారీరకంగా హింస పెట్టారు, ఇబ్బందులకు గురి చేశారు అనేది కూడా ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. బెదిరించి భయపెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులను హింసకు గురి చేసి వాళ్ళని ఇక్కడ పెట్టి మీ తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తాం, కేసు విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి ఆమెను బెదిరించి తీసుకెళ్లి కేసును విత్డ్రా చేయించినట్టు ఇక్కడ మనకు తెలుస్తుంది. ఆమె బీకేసీకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఈ కేసును విత్డ్రా చేసుకునేటువంటి సందర్భంలో ఆమె ఇచ్చినటువంటి వాంగ్మూలం, కేసుకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు లేవు అని చెప్పేసి ఆమె వాంగ్మూలం ఇవ్వడం, ఆ కేసును విత్డ్రా చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీని వెనక ఎంత పెద్ద స్థాయిలో ఇది జరిగిందనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఒక చిన్న ఉదాహరణ ఇక్కడ మనం చెప్పాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఆ అమ్మాయి 5 లక్షల రూపాయలు అక్కడ ఇబ్రహీంపట్నం అంటే మోవో ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తికి సంబంధించి అతన్ని ట్రాప్ చేసి అతనితోటి చాలా సన్నిహితంగా ఉంటూ ఆయన దగ్గర నుంచి 5 లక్షల రూపాయలు తీసుకొని ఆయన్ని బెదిరించింది అని చెప్పేసి పోలీసులు ఒక అద్భుతమైనటువంటి కథని అల్లినటువంటి పరిస్థితి. అయితే అక్కడ చూస్తే అసలు అమ్మాయి బ్యాక్గ్రౌండ్ కానీ మనం చూస్తే ఆ నటికి సంబంధించినటువంటి తండ్రి ఒక నేవీ ఆఫీసరు, భారీ ఎత్తున వాళ్ళకి ఆర్థికమైనటువంటి పరిపుష్టి కలిగినటువంటి ఒక నేవీ ఆఫీసరు. వాళ్ళ అమ్మ వచ్చేసి అంటే ఆ నటి తల్లి వచ్చేసి ఆమె ఒక రిజర్వ్ బ్యాంకుకి సంబంధించినటువంటి మేనేజర్గా పనిచేస్తూ ఉన్నటువంటి ఒక మహిళ. మరి వీళ్ళు 5 లక్షల రూపాయల కోసం మోసం చేయడం అనేది ఒక పక్కన పెడితే ఈ నటి కూడా మెడికల్ అంటే మెడిసిన్ చదివినటువంటి నటి, అంతేకాకుండా మెడిసిన్ పూర్తి చేసింది ఈ అమ్మాయి, అంతేకాకుండా మెడిసిన్ పూర్తి చేయడమే కాకుండా కాలేజీలో కూడా టాపర్గా ఉన్నటువంటి పరిస్థితి, భరతనాట్యంలో అరంగేట్రం చేసినటువంటి నటి, కేవలం నటన మీద ఉన్నటువంటి ఆసక్తితోటి నటి అయినటువంటి పరిస్థితి. సో నటిని అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్త రేప్ చేసినటువంటి నేపథ్యంలో తనకు జరిగినటువంటి అన్యాయం కోసం చేస్తున్నటువంటి పోరాటంలో చివరికి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన ముఖ్య నాయకులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీసు అధికారుల చేతికి చిక్కి ఇక్కడ కూడా అమ్మాయి నలిగిపోయినటువంటి పరిస్థితి. అంటే న్యాయం కోసం పోరాటం చేస్తూ మళ్ళీ హింసకు గురైనటువంటి సిచ్యువేషన్ ఉంది. కలకత్తా ఘటనకి సంబంధించి అక్కడ అమ్మాయిని ఏ విధంగా అయితే ఇబ్బందులు గురి చేసి చంపేశారో అంతకు మించినటువంటి ఘటన ఇక్కడ. కానీ ఇక్కడ ఈ అమ్మాయిని చంపకుండా బెదిరించి భయపెట్టి తనకున్నటువంటి అంశాలన్నింటిని కూడా తెరపైకి తీసుకొచ్చి చివరికి కేసు విత్డ్రా చేసినటువంటి పరిస్థితి. అంటే ఎంత దారుణమైనటువంటి ఘటన అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక హీరోయిన్కి మొవ్వలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఏంటి అసలు ఆ సంబంధం? సరే ఈ కేసు పెట్టారు, కేసు పెట్టిన తర్వాత ఒక చిన్న ఉదాహరణ, ఇక్కడ ఎక్కడైనా సరే ఒక కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆమె ఒక నటికి సంబంధించినటువంటి అంశం కేసు నమోదు చేస్తే కనీసం పోలీసులు ప్రెస్ మీట్ పెడతారు, కనీసం పోలీసులు ప్రెస్ మీట్ కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఈ కేసుకు సంబంధించి కనీసం ఎలాంటి వివరాలు కూడా బయటికి రానటువంటి పరిస్థితి. వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఒక నటిని అరెస్ట్ చేసాం ఈ కేసుకు సంబంధించి అని చెప్పేసి మీడియా ముందు కూడా చూపించినటువంటి పరిస్థితి. వాళ్ళు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో కూడా ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతోందని చెప్పేసి అప్పుడు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ని బట్టి మనకు తెలుస్తుంది. సో ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఒక నటిని ఏ విధంగా వీళ్ళు వాడుకున్నారు, అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తకు మేలు చేయడం కోసం ఒక నటిని ఏ విధంగా ఇబ్బందులు గురి చేస్తారనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ పాపాల పుట్ట పగలడంతో
ప్రస్తుతం అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఏదైతే ఎఫ్ఐఆర్ ఉందో ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పోలీసు అధికారి ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నాడో ఆయన్ని, అలాగే ఈ కేసుకు సంబంధించినటువంటి ఆ నటితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి విచారించినట్లయితే ఖచ్చితంగా వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నాయి. దీని మీద కూడా కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అప్పుడు నమోదైనటువంటి ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకొని దీని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కానీ చేస్తే వాస్తవాలు కూడా వెలుగు చూసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇంత దారుణమైనటువంటి ఘటన జరిగినప్పటికీ కూడా, అంటే ఎంత దారుణం అంటే అక్కడ ఆ అమ్మాయిని ఇబ్బందులకు గురి చేసినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. మీరు అన్నట్టు శారీరకంగా కూడా హింసించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బ్రహ్మనాయుడు. రైట్, థ్యాంక్ యూ రాజు.